దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్య ధ్యానాంశము యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనము. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది. పక్షపాతమైనను, వేషధారణయైనను లేనిదియునై ఉన్నది. చూడండి, ఈ దేవుని జ్ఞానం ఎలాంటిదంటే మొట్టమొదటిగా పవిత్రమైనది. పవిత్రమైన తలంపులు, పవిత్రమైన ఆలోచనలు, పవిత్రమైనటువంటి దాని ఉద్దేశ్యం ఏంటంటే ఇతరులకు హాని చేయంది, తనకి తాను హాని చేసుకోంది. పరిశుద్ధంగా ఉండేటటువంటిది. తర్వాతకి సమాధానకరమైనది. మనము ఇతరులతో సమాధానంగా ఉంటాము ఆ జ్ఞానంతో ఉన్నప్పుడు. ఇతరుల మధ్య కూడా సమాధానాన్ని మనము ఆహ్, దేవుని జ్ఞానం ద్వారా సమాధానపరచగలుగుతాము. అదేవిధంగా సులభముగా లోబడునది. చూడండి, దేవుని మాటలకి, దేవుని ఆజ్ఞలకి, దేవుని తలంపులకి, దేవుని ఆలోచనలకి సులభంగా లోబడినది. అది కనికరముతోను మరియు ఆత్మ ఫలములతోను నిండుకొనున్నది. ఇటువంటి జ్ఞానము మనకు దేవుడు దయచేయును గాక. ఆమేన్.